పుట్టేలాగా చేశాడమ్మా. గురుగారు మరొక లైన్లో ఉన్నారు, మాట్లాడతామండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు సార్, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. మీ పాప గురించి పేరు చెప్పండి సార్. మా పాప పేరు ప్రవళిక అండి. ప్రవళిక? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 18/10/1998. 1998. అవునండి. టైం చెప్పండి సార్. టైం 10:34 మేడం. 10:34 ఉదయమా రాత్రిపూట సార్? ఉదయం పూట 10:34 మేడం. ఉదయం టైంలో. ఏ ఊర్లో పుట్టింది సార్ పాప? పాప గుంటూరు అండి. గుంటూరులోనే పుట్టారు. సరే సార్, గురుగారితో నరసింహం. సరే సార్, గురుగారితో మీ సమస్య గురించి మాట్లాడండి. చెప్పండి. హలో నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. సార్ మా పాప గురించి అడగటం కోసం కాల్ చేశానండి. మా పాపకు మ్యారేజీ ఏ టైంలో అవుతుందండి? అయ్యా, మీ అమ్మాయి ధనుర్లగ్నము, ఉత్తరా ఫల్గుని, 4వ పాదము, కన్యా రాశి. ఇక్కడ ఇలా ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. ఇక్కడ మీ అమ్మాయి జాతకంలో లాభస్థానం నీచబడ్డాడండి. అంటే ఈ లగ్నానికి భాగ్యాధిపతి అదృష్టాన్ని ఇచ్చేవాడు లాభస్థానంలో నీచబడ్డాడు. రెండవది ఏంటంటే బాధకాధిపతి బుధుడితో కలిశాడు. అయితే మీకు ఒకటే చెప్తున్నా అండి, ఏదైనా కానీ పెళ్లి చూపులు పెట్టుకున్నా, పెళ్లి చూపులు జరిగిన తర్వాత కూడా మీ అమ్మాయి సంబంధించిన సమాచారం ఎక్కడా చెప్పకూడదు. పెళ్లి ఫిక్స్ అయ్యేదాకా ఎవరితోని చెప్పకూడదు. రెండవది ఏంటంటే మీరు మీ అమ్మాయి పెళ్లి అవ్వటానికి కొరకు ఏం చేయాలంటే ప్రతి నెల షష్ఠి రోజున ఇంటికి దగ్గర శివాలయంలో కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేస్తూ మీ అమ్మాయికి తొందరగా వివాహం కావాలని సంకల్పం చెప్పుకుంటూ చేయండి. తర్వాత ఇది కాకుండా మీరు సుమంతో శ్రీ కార్తవీర్యాజ నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. మరి మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది అని అడిగారు, సంతోషం. సో మీకు ప్రస్తుతం మీ అమ్మాయి జాతకంలో రాహులో శని నడుస్తున్నాడండి. అంటే మీ అమ్మాయి లగ్నానికి శని కుటుంబకారకుడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రేపు వచ్చే ఉగాది తర్వాతే ఫిక్స్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ఉగాదికి అధిపతి బుధుడు అండి. అంటే మీ అమ్మాయి లగ్నానికి బాధకాధిపతి కాబట్టి అంత తొందరగా వివాహం కానివ్వడు. అంటే రేపు వచ్చే ఏప్రిల్ తర్వాత మంగళవారం వస్తుంది. మీ అమ్మాయి లగ్నానికి రాజయోగాన్ని ఇచ్చేవాడు అంగారకుడు అండి, కుజుడు. కాబట్టి డెఫినెట్గా రేపు వచ్చే ఉగాది తర్వాత డెఫినెట్గా మీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ తర్వాత వివాహం కూడా తొందరగా అయిపోతుంది. అంటే మ్యాక్సిమం ఏప్రిల్ వరకు ఆగండి. ఏప్రిల్ తర్వాత మంచి సంబంధం ఖాయమవుతుందండి. షష్ఠి రోజునండి. ప్రతి నెల మనకి షష్ఠి అనేది ఏ వారమైనా వస్తుంది. షష్ఠి రోజున శివుడికి పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి. ఏ వారం వచ్చినా పర్వాలేదు. సార్ విన్నారు కదా, మీ పాప వివాహం గురించి అడిగారు. గురుగారు చక్కటి పరిష్కారం తెలియజేశారు కదండి, దాన్ని పాటించండి. ఇంకా